బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బంద్ కొనసాగుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో టైగర్ కన్వర్జేషన్ కారిడార్ పేరిట తీసుకొచ్చిన జీవో 49ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆదివాసీ సంఘాలు బంద్ను కొనసాగిస్తున్నాయి. జిల్లాలో మార్కెట్ సముదాయాలు, వ్యాపారులు సైతం స్వచ్ఛందంగా బంద్ను చేపట్టారు. ఇక ఆర్టీసీ డిపోలో బస్సులు బయటికి రాకుండా ఉదయం 5 గంటలకే ఆదిలాబాద్ ఆర్టీసీ డిపో ముందు ఆదివాసీలు నాయకులు బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. ఇక తమ జీవన మనుగడకు భంగం కలిగించే జీవో 49ని రద్దు చేసి తమ హక్కులను రక్షించుకునేందుకు ప్రభుత్వాలపై తెస్తున్న ఒత్తిడి కోసం అందరూ సహకరించాలని ఆదివాసీ నాయకులు విజ్ఞప్తి చేశారు. సిఐ రమేష్ ఆధ్వర్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బంద్ కొనసాగుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో టైగర్ కన్జర్వేషన్ కారిడార్ పేరిట తీసుకొచ్చిన జీవో 49ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆదివాసీ సంఘాలు బంద్ను కొనసాగిస్తున్నాయి. జిల్లాలో మార్కెట్ సముదాయాలు, వ్యాపారాలు సైతం స్వచ్ఛందంగా బంద్ చేపట్టారు. ఇక ఆర్టీసీ డిపో నుండి బస్సులు బయటికి రాకుండా ఉదయం 5 గంటలకే ఆదిలాబాద్ ఆర్టీసీ డిపో ముందు ఆదివాసీ నాయకులు బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. తమ జీవన మనుగడకు భంగం కలిగించే జీవో 49ను రద్దు చేసి తమ హక్కులను రక్షించుకునేందుకు ప్రభుత్వాలపై తెస్తున్న ఒత్తిడి కోసం అందరూ సహకరించాలని ఆదివాసీ నాయకులు విజ్ఞప్తి చేశారు. సిఐ రమేష్ ఆధ్వర్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.